అందరికీ నమస్కారం. ఏమిటి మీకు దేని మీద ఆసక్తి లేదా? అలా అయితే ఎలాగండి? హౌ క్యూరియాసిటీ రీవైర్స్ యువర్ బ్రెయిన్ ఫర్ చేంజ్. సరేలెండి ఆలోచిద్దాం రండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిహేవియరల్ సైన్స్ ఇన్సైట్స్ తెలుగు. ప్రవర్తనా శాస్త్రం అంతర్దృష్టులు. మా ఛానల్‌కు సుస్వాగతం. ఇది రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నడపబడుతున్నది. హలో, నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి, పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్. చర్చకి స్వాగతం. మన జీవితంలో ఒక మార్పు జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది. కొత్త ఉద్యోగం, కొత్త స్థలం, ఒక సంబంధం ముగియడం, ఒక సమస్య ఎదురవడం, ఇవన్నీ మనకు తెలియని దారుల్ని తెరిచే మార్గాలు. అయితే మన మెదడు ఈ మార్పుని ఎలా స్వీకరిస్తుంది? భయంతోనా లేక ఆసక్తితోనా? శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఆసక్తి అనేది ఒక సాధారణ లక్షణం కాదు. ఇది మన మెదడును రీప్రోగ్రామ్ చేసే శక్తివంతమైన ఆయుధం అని. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం, మార్పు వచ్చినప్పుడు మన మెదడు ఎలా స్పందిస్తుంది, ఆసక్తి దాన్ని ఎలా మానసిక ఉల్లాసంగా మారుస్తుంది, మరియు మీ జీవితంలో ఈ సాధనను ఎలా ఉపయోగించుకోవచ్చో ముందుకి రండి చర్చిద్దాం. మన మానసిక శక్తిని ఆసక్తితో తిరిగి తీర్చిదిద్దుకుందాం. మార్పు స్వీకరించడంలో ఆసక్తి ఒక శక్తి. ది పవర్ ఆఫ్ క్యూరియాసిటీ ఇన్ ఎంబ్రేసింగ్ చేంజ్. ఒక మార్పు మన జీవితంలో వచ్చింది అంటే అది భయాన్ని కలిగించవచ్చు, కానీ ఆసక్తి, అదే క్యూరియాసిటీ, దాన్ని అవకాశంగా మార్చగలదు. న్యూరో సైన్స్ దృక్పథంలో ఆసక్తి ఎలా పనిచేస్తుందో చూద్దామా? అసలు ఆసక్తి అంటే ఏంటి? వాట్ ఈజ్ క్యూరియాసిటీ? ఆసక్తి అనేది ఒక సహజమైన కుతూహల భావం. ఇది మానసికంగా కొత్త విషయాలను తెలుసుకోవాలనే ప్రేరణను కలిగిస్తుంది. ఉదాహరణకి చిన్నపిల్లలు ఏదైనా కొత్త వస్తువులు చూశారనుకోండి, చూడగానే వాటి దగ్గరికి పరిగెత్తేస్తారు. అదే సహజమైన ఆసక్తి అంటాం. మార్పు ఎప్పుడు భయాన్ని కలిగిస్తుంది? ఎందుకు కలిగిస్తుంది? వై చేంజ్ ట్రిగర్స్ ఫియర్? మన మెదడులో ఉన్న ఎమిగ్డలా అనేది మార్పును ప్రమాదంగా భావిస్తుంది. అది ఫైట్ అండ్ ఫ్లైట్ స్పందనను ప్రారంభిస్తుంది. మార్పు అనేది తెలియని విషయం కాబట్టి మనం ఆందోళనగా మారిపోతాం. ఉదాహరణకి కొత్త ఉద్యోగం ప్రారంభించేటప్పుడు అనుభవించే కొంత కలవరము, ఆందోళన. ఆసక్తి ఎలా స్పందనను మార్చుతుంది? హౌ క్యూరియాసిటీ రీఫ్రేమ్స్ ద బ్రెయిన్స్ రిఫ్లెక్షన్ అండ్ రియాక్షన్. ఆసక్తి అనేది డోపమైనర్జిటిక్ సిస్టమ్ని ఉత్తేజితం చేస్తుంది. ఇది కొత్త విషయాలపై ప్రేరణను కలిగించి ఆనందాన్ని కలిగిస్తుంది. మన భయాన్ని కాకుండా ఒక అవకాశంగా చూస్తాం. ఉదాహరణకి ఒక కొత్త ఉద్యోగం నాకెంతగా నేర్పుతుందో చూద్దాం అన్న దృష్టికోణం అన్నమాట. ఆసక్తి వల్ల మెదడులో జరిగే మార్పులు ఏంటి? న్యూరో సైన్స్ ఆఫ్ క్యూరియాసిటీ. మొదటిది డోపమైన్ రిలీజ్. డోపమైన్ అనే హార్మోను, తద్వారా మనకి ప్రేరణ బాగా పెరుగుతుంది. రెండవది హిప్పోకాంపస్ యాక్టివేషన్. తద్వారా మనకి మెమొరీ చాలా మెరుగవుతుంది. మూడవది న్యూరోప్లాస్టిసిటీ, అంటే మెదడు కొత్త జ్ఞాపకాలు, మార్గాలు ఏర్పరచుకుంటూ ఉంటుంది. ఉదాహరణకి ఆసక్తిగా చదివిన పాఠం కానీ పుస్తకం కానీ ఎక్కువ కాలం గుర్తుంటాయి అందులో ఉన్న విషయాలు. మార్పు సమయంలో ఆసక్తి ఎలా సహాయపడుతుంది అంటే బెనిఫిట్స్ ఆఫ్ క్యూరియాసిటీ డ్యూరింగ్ ద చేంజ్.
మొట్టమొదటిది అస్పష్టత, అంటే అన్సర్టినిటీ అన్నమాట. ఆ అస్పష్టతని శత్రువులా కాక ఆహ్వానంగా చూస్తాం. అంటే మనం ఎప్పుడైతే మనకి క్యూరియాసిటీ ఉందో, రెండవ విషయం ఏంటంటే క్యూరియాసిటీ ఉన్నప్పుడు మనం మెరుగైన నిర్ణయాలు తీసుకోగలం ఆసక్తి ఉన్నప్పుడు. అలాగే ఏ విషయం పట్లైనా ఆసక్తి మెరుగ్గా ఉన్నప్పుడు మనకి ఆందోళన చాలా వరకు తగ్గిపోతుంది ఆ కొత్త విషయం పట్ల. ఉదాహరణ ఏంటంటే ఒక ఉద్యోగంలో ఒక టెక్నాలజీ మార్పును భయపడకుండా నేర్చుకోవాలనే ఉత్సాహంతో అంగీకరించడం ఇదే ఉదాహరణ. మెదడులో నెట్వర్క్ సమన్వయం, అంటే బ్రెయిన్ నెట్వర్క్స్ ఇన్ సింక్రొనైజేషన్ ఎలా సింక్ అవుతాయి. డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటే ఊహ ఆలోచనలకు బాధ్యత వచ్చేస్తుంది ఎక్కువ. అలాగే ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ నెట్వర్క్, అంటే లక్ష్య సాధనకి బాధ్యత వహిస్తాం. ఆసక్తి వీటిని సమతుల్యం చేస్తుంది బాగా. ఉదాహరణ ఏంటంటే ఒక కొత్త ప్రాజెక్ట్ ఆలోచించాం, ఇది ఊహ. అలాగే దాన్ని ప్రారంభించాం, అంటే చర్య. అయితే ఆసక్తి అభివృద్ధి చెందే 5 మార్గాలేంటి? 5 ways to cultivate curiosity. గమనించండి, ఆసక్తి తనంతట తనగా రాదు, మనం అభివృద్ధి చేసుకోవాలి. మొట్టమొదటిది ఏమవుతుందో అని మనం అడగాలి. అంటే భయం కాకుండా ఏ కొత్త విషయం పట్లైనా ఆసక్తి ప్రదర్శించేటటువంటి ప్రశ్న అన్నమాట. రెండవది డైరీ రాయటం, అంటే ఏదైనా విషయం మనకి ఆశ్చర్యపరిచినప్పుడు ఏం ఆశ్చర్యపరిచింది, ఇందులో కొత్త విషయం ఏమి దాగుంది, ఏమి నేర్చుకున్నాం అనే విషయాన్ని డైరీలో రాయడం. మూడవది చిన్న చిన్న ప్రయోగాలు చేయటం, అంటే చిన్న స్థాయిలో కొత్త విషయాన్ని ట్రై చేయడం, తద్వారా నేర్చుకోవటం. నాలుగో విషయం నాకు తెలియదు అని ఒప్పుకోవడం, అంటే ఏదో తెలిసినట్టుగా యాక్ట్ చేయకుండా చాలా ఫ్రాంక్గా నాకు తెలియదని ఒప్పుకుని ఆలోచనకి చోటివ్వడం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, అందులో ఏముందో తెలుసుకోవడానికి. ఐదో విషయం, ఎప్పుడైనా విఫలమయ్యాం అనుకోండి, ఆ విఫలతను సమాచారంగా చూడాలి మనం. అరే ఎందుకు అయింది ఇది, దీని నుంచి ఏం నేర్చుకోగలమని. అంటే తప్పులను గుణపాఠాలుగా మార్చుకుంటే తప్ప ఆసక్తితో కొత్త విషయాలు నేర్చుకోవడం కుదరదు. కొన్ని ఉదాహరణలు చూసినప్పుడు, ఒకటి ఉద్యోగ మార్పు. అది ఎవరికైనా సహజంగా ఆందోళనకరమైనటువంటి విషయమే. అయితే భయపడకుండా నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటూ కొత్త నైపుణ్యాలను నేర్చుకుని చాలా చక్కగా ఉద్యోగ మార్పుని స్వీకరించవచ్చు. రెండవది విదేశీ విద్య. అంటే మన దేశంలో చదువుకోవడం అంటే మనకు అలవాటైన విషయం. అలాగే వేరే దేశంలోకి వెళ్ళి మనము చదువుకోవాలన్నప్పుడు సాంస్కృతిక పరంగా కొన్ని మనకు అడ్డంకులు వస్తాయేమో అనేటటువంటి కల్చరల్ షాక్కి గురవుతాం కొంతసేపు. కానీ ఈ కల్చరల్ షాక్ని ఆసక్తిగా తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ప్లోర్ చేయడానికి, కొత్త కంట్రీ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి, మంచిగా చదువుకోవడానికి అవకాశం చూస్తాం అందులో. మూడవది వ్యాపారం షిఫ్ట్, అంటే అస్తమానం మన వ్యాపారము అనుకూలమైన వాతావరణంలో నడవదు. మార్కెట్ మార్పులకు అవకాశంగా మనం మారాలి అన్నప్పుడు తప్పకుండా కొత్త అడుగు వేయాల్సిందే. అయితే ఆసక్తి తగ్గే సమయంలో ఏం చేయాలి? ఆసక్తి అన్ని వేళలో ఉండదు కదా, అప్పుడప్పుడు తగ్గిపోతూ ఉండొచ్చు మనకి. అంటే కొంచెం డిసింట్రెస్ట్ రావచ్చు అన్నమాట. అంటే వాట్ డూ యూ డూ వెన్ క్యూరియాసిటీ డ్రాప్స్? ఏం చేయాలి? వాట్ టు డూ? చాలా ఆందోళనలు పెరిగిపోతుంది. ఆందోళన పెరిగిపోయినప్పుడు ఏంటంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పనిచేయదు. అంటే ఇంకా మన బ్లాంక్ అయిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆందోళనకి ఎక్కువ గురి అవ్వకుండా
ఒక్కొక్క ఒక ఆసక్తికరమైన విషయము గురించి ఆలోచించడానికి ట్రై చేయాలి. అలాగే చిన్న చిన్న ఆసక్తికర ప్రశ్నలు అడగాలి మనం. ఇది ఏంటి? ఇందులో ఏముంటుంది? ఇది ఏం నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి అన్నది. అలాగే ఏదైనా కొత్త విషయం పట్ల కొంచెం ఏమైనా భయం ఏర్పడిందనుకోండి, మన బ్రెయిన్‌ని రీఫ్రేమ్ చేయాలి. రీఫ్రేమింగ్ అంటాం అన్నమాట. అంటే ఇదివరకు నేర్చుకున్నది ఏమిటి? ఇప్పుడు కొత్తగా ఏం నేర్చుకుంటే బావుంటుంది అని మనము మనకి మనం సర్ది చెప్పుకోవాలి. అదే రీఫ్రేమింగ్ అవర్ మైండ్ అన్నమాట. మైండ్ సెట్ మారుతుంది. ప్రశాంతంగా ఉండడానికి శ్వాస వ్యాయామాలు చేయాలి. జనరల్‌గా ఏంటంటే కొత్త విషయాల పట్ల మనం ఆసక్తి అంత తొందరగా పెంచుకోలేం. ఎందుకంటే ఆందోళనగా ఉంటుంది. చాలా అంటే ఒక అయిష్టత కాదనలేం గానీ అంటే విశ్రాంతిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆందోళన ఎక్కువ ఉంటుందన్నమాట. అలాంటి వాటికి మనం ప్రాణాయామ లాంటి శ్వాస వ్యాయామాలు చేసి కొత్త విషయాల్లోకి మనం ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే శారీరక తయారన్నమాట అది. లెట్ క్యూరియాసిటీ లీడ్ చేంజ్. ఇప్పుడు చాలా మార్పులతో కూడుకున్న ప్రపంచంలో మనం ఉన్నాం. చాలా ఫాస్ట్ పేస్డ్ వరల్డ్ అంటాం. సో, మనం క్యూరియాసిటీ పెంచుకుని ప్రతి కొత్త విషయం పట్ల మార్పుని స్వీకరించడమే కాకుండా, మార్పుకి నాయకత్వం వహించి ముందుకు వెళ్ళాలి మనం. అందులో ముఖ్యమైన అంశాలు ఒకటి, మార్పు అనివార్యం, తప్పించుకోలేం. రెండవది, ఆసక్తి మీ శక్తిగా మారుతుంది. ఎప్పుడు ఒక సానుకూల దృక్పథంలో కొత్త విషయాలని చూసి నేర్చుకునే ప్రయత్నం చేసినప్పుడు. మూడవది, మీ మెదడు మార్పును స్వీకరించేలా మళ్ళీ ఏర్పడుతుంది. అని ట్రైన్ చేయాలి మనం. నాలుగోది, మార్పు ఎదురైనప్పుడు ఈ ప్రశ్న అడగండి. నేను ఆసక్తిగా అయితే ఏం జరుగుతుంది? ఈ కొత్త విషయం నేర్చుకుంటాను. ఏం జరుగుతుంది? ఏం నేర్చుకుంటాను? దానివల్ల ప్రయోజనం ఉంటుంది కదా! అని మనం మార్పు ఎదురైనప్పుడు ప్రశ్నలు అడిగితే మంచి సమాధానాలు దొరుకుతాయి. ఆసక్తి పెరుగుతుంది. గుర్తుంచుకోండి, ఆసక్తితో జీవితం, మార్పుతో ఎదుగుదలగా గమనించండి. ఈరోజు మనం తెలుసుకున్నాం, భయం ఎదురైన చోట ఆసక్తి ఉన్నా మార్పు మన శత్రువు కాదు. అది మన గురువు. ఆసక్తి మన మెదడులో కొత్త మార్గాలు వేసి మానసిక బలాన్ని పెంచుతుంది. ఇది ఒక అలవాటు. ఇది అభ్యాసంతో పెరుగుతుంది. ఇక మీదట మీకు మార్పు ఎదురైతే ఈ ప్రశ్న అడగండి. ఇది నాలో ఏం కొత్తగా రేకెత్తిస్తబోతోంది? ఇదివరకు నేనెప్పుడూ ఆలోచించిన దానిపై ఆసక్తిగా ఉండగలనా? జస్ట్ ఒక క్షణం ఆగండి. ఆలోచించండి. ఆసక్తిని ఆహ్వానించండి. దూరంగా మట్టుకు జరగకండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితంలో మార్పును ముద్దాడండి. దూరంగా జరగకండి. ఆసక్తితో, చైతన్యంతో మీరు మార్పు కాదు, మీరు మార్పును తీర్చిదిద్దే శక్తిగా ఎదగండి. మరొక మంచి సృజనాత్మక వీడియోతో మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.